నేను ఆయన దగ్గరికి వెళ్ళడానికి మీ అనుమతి ఎందుకంది ఆవిడ. స్వామి విశ్రాంతి తీసుకుంటున్నారేమో, ఇప్పుడు మీరు వెళ్ళి మళ్ళీ గొడవ చేస్తే బాగుండదు, మీరు ఇప్పుడే కోపంగా బయటకు వచ్చారు, మళ్ళీ వెళ్ళి ఆయన శాంతి భంగం చేస్తారు, వీలు లేదన్నారు. ఆవిడే లక్ష్మి. కీర్తినిచ్చింది ఆవిడ. జయ విజయులుగా ఉండండిరా అంది ఆవిడ. ఉండండిరా అంటే నువ్వే లోపలికి వెళ్ళొద్దు అన్నారు వాళ్ళు. ఆవిడంది మీ లక్ష్మి తొలగిపోతుంది. మీ లక్ష్మి తొలగిపోతుందంటే ఓ కారణం రావాలిగా. అందుకు వెనకాల వచ్చారు సనకసన. వాళ్ళు ఎప్పుడూ బాలురుగా ఉంటారు. ఎప్పుడూ బాలురుగా ఉంటారంటే బాలురైన వారికి రక్షణ ఉంటుంది. తమ రక్షణ తాము చూసుకోరు. ఏ ఇబ్బంది వచ్చినా అమ్మానో నాన్నగారండి అనో అరుస్తారు అంతే. వాళ్ళు ఎప్పుడూ భగవంతుడినే చూస్తారు. మహాజ్ఞానులు. అందుకని వాళ్ళు శ్రీ మహావిష్ణు దర్శనానికి వస్తున్నారు. వస్తుంటే మరి లక్ష్మి శాపం ఉంది కదా, పోవాలి వీళ్ళకి పదవి. అందుకని వీళ్ళు వాళ్ళని అడ్డగిస్తే వాళ్ళు అన్నారు, మాకు విష్ణువుకి అరమరికలు లేవు, మేము ఎప్పుడైనా వెళ్ళి దర్శనం చేసుకోగలిగిన మాట. మేము లోపలికి వెళ్ళడానికి అనుమతి ఏమిటయా? ఆయన మా కోసం ఎదురు చూస్తాడు, మేము ఆయన కోసం ఎదురు చూస్తాం, మేము స్వేచ్ఛగా వెళ్ళొచ్చు, తప్పు చేస్తున్నారు వంటకండి అని. వీలు లేదు, మీరు వెళ్ళడానికి వీలు లేదు, మా అనుమతి ఉండవలసింది. మీ అనుమతి ఉండవలసిందేనా? మీరు ధూర్తత్వంతో ప్రవర్తించారు, మీ యొక్క పరిధిని అతిక్రమించారు, అందుకని ఈ పదవికి మీరు పనికిరారు. మీరు ఈ పదవిని విడిచిపెట్టి భూలోకంలో రాక్షస యోగులు ఎందుకు తెలిసి వీళ్ళు పెద్ద అలవది చేస్తూ, అయ్యో నా పదవులు పోయి మాకు శాఖవార్తలు విడిచిపెట్టారు, ఎలా అవుతుందని పెద్ద బాధలు పడి కేకలు వేస్తూ అటువంటి అలా నిలబడ్డారు.